నమస్తే. ఎల్బీ నగర్ నియోజకవర్గం ముఖ్యంగా మీర్పేట ప్రాంతాలు మొత్తం గాంజాకి, డ్రగ్స్కి, లిక్కర్కి, మత్తు పదార్థాలకి అడ్డాగా మారిపోయినాయి. సో ఆ పక్కనే ఉన్న స్కూళ్ళలో కూడా ఈ రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. బీర్ బాటిళ్ళు, సిగరెట్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లతోని స్కూళ్ళు కనబడతా ఉన్నాయి. సో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మీర్పేటలో. 15 సంవత్సరాల ఒక అమ్మాయి మీద, మైనర్ అమ్మాయి మీద 8 మంది కలిసి కింద ఒక నలుగురుండి 3వ ఫ్లోర్ ఎక్కి అమ్మాయిని అత్యాచారం చేసి పరారయ్యారు. వాడి మీద మర్డర్ కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఉంది. సో ఇంతవరకు వాడు ఇంకా అరెస్ట్ కాలేదు. పోలీసులు కూడా వివరాలు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడైనా విక్టిమ్స్ని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతారు కానీ నిందితుల వివరాలు కూడా వీళ్ళు గోప్యంగా ఉంచుతున్నారు. ఎంతమంది అరెస్ట్ అయ్యారో కూడా చెప్పట్లేదు. సో ఆ వీడియో మీరు లాస్ట్ చూసిర్రు. సో నేను ఇప్పుడు ఒక స్కూల్ దగ్గర ఉన్న ఆ ఏరియాకి పక్కనే ఉన్న స్కూల్ ఇది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, భూపేష్ గుప్తా నగర్, సరూర్ నగర్, రంగారెడ్డి జిల్లా. సో ఈ స్కూల్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి అని మనం లోపలికి వెళ్తే స్కూల్ ఎంట్రెన్స్లోనే మనకు వాటర్ ప్యాకెట్లు కనిపిస్తాయి. స్కూల్ ఎంట్రెన్స్లోనే మనకు వాటర్ ప్యాకెట్లు దర్శనం ఇస్తాయి. నమస్తే అన్న. ఇగో ఇది స్కూలు, మీరు కొంచెం దూరం జరగాలన్న. ఇది స్కూలు. ఇగో వాటర్ ప్యాకెట్లు తాగేసిన జరా. సో సిగరెట్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఒక్కసారి మనం చూడొచ్చు. స్కూల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న స్థానికులు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు. చూడండి, స్కూల్ ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది. ఇది స్కూల్ ఆవరణ. ఒక్కసారి చూడండి, పక్కనే ఉన్న స్కూలు. మిస్టర్ సుధీర్ రెడ్డి గారు, ఏం చేస్తున్నారు మీరు? ఇగో ఇట్లా బీర్ బాటిల్ వలగొట్టాలా? ఇట్లాంటి సిచ్యువేషన్. ఈ పిల్లలు ఎట్లా నడుస్తారు ఈ ప్రాంతాల్లో? కొంచెం దూరంగా ఉంటారా? సో మొత్తం వాటర్ ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు మనకి ఇవే కనిపిస్తున్నాయి. ఇదిగోండి, పగిలిన బీర్ ప్యాకెట్లు. ఎంత దారుణంగా ఉన్నది చూడండి. ఇది స్కూలు. ఈ టాయిలెట్స్కి పైకప్పు ఉండవు. గర్ల్స్ అట, చూడండి, గర్ల్స్ టాయిలెట్స్ అట ఇవి. దీనికి పైకప్పులు కూడా లేవు. సిచ్యువేషన్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. మొత్తం చిప్స్ ప్యాకెట్లే. ఇగో చూడండి, ఇది స్కూల్. దీన్ని ఎవడన్నా స్కూల్ అంటాడా? చూడండి, ఇది స్కూల్ అంటే ఎవడన్నా స్కూల్ అంటాడా? వీడు మనుషులా లేకపోతే ఇంకేమన్నా? తాగి ఇక్కడ పడేస్తున్నారు. నిన్న ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి మనకి ఇక్కడ చూస్తే అవే ఫ్లాట్స్. ఇది పక్కనే ఆనుకొని ఉన్నది స్కూలు. మనం అదే లైన్, ఆ చూస్తున్న లైన్లోనే అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. సో ఇది ఆనుకొని ప్రహరీ గోడ దానికి ఆనుకొని ఉన్నది. వాడు తాగాల, అవతలన్నీ బెల్ట్ షాప్, చిన్న డబ్బాలు పెట్టి బెల్ట్ షాపులు లిక్కర్ అమ్ముతా ఉన్నారు. వీళ్ళంతా ఒకసారి ఏదో అరెస్ట్ అయితే ఎమ్మెల్యే దగ్గరికి పోయి మాది ఇదే బతుకు, మేము ఏం చేయాలంటే ఎమ్మెల్యే నడుపుకోరని పర్మిషన్ ఇచ్చిందట. ఏం చేస్తారు? తాగాల, ఇంట్లో పడేయాలి, అవసరమైతే ఇళ్ళనే సిట్టింగ్లు పెట్టాలి. ఇది పరిస్థితి. ఏది ఇది చూడండి. ఇగో ఎవరమ్మా మాట్లాడుతుంది? ఇట్రామ్మా. ఇగో ఇది చూడండి, ఇది ఎవడన్నా స్కూల్ అంటాడా? దీన్ని ఎవడైనా స్కూల్ అంటాడా? చూడండి, ఈ గ్లాస్ ఏం చేస్తారమ్మా? సార్ ఊడుస్తారా? ఎట్లా ఊడుస్తున్నావు అమ్మా ఈ బీర్ బాటిల్? ఏం చేయాలి సార్? ఇప్పుడు ఓంగనే చూడు, అన్ని వాడేస్తూనే ఉంటారు. మేము తిట్టినా కూడా వాడుతూనే ఉంటారు మాటలు, గలీజ్ మాటలు అన్నా కూడా అట్లనే తాగుతారు. శిష్యులు వాళ్ళు కొడతారు సార్. ఎట్లా మీరు ఉండగానే తాగుతుంటారా? తాగుతారు, మేము ఉండగానే తాగుతారు, తింటారు. ఏమన్నా అంటే నీకేమైతుంది మీ స్కూల్ అని అంటారు. ఇంకా ఎన్ని గంటలకు వస్తారు వాళ్ళు? మేము పోగానే 3:30కు వస్తారు. ఆడ కూర్చుంటారు. ఇట్లా మెట్ల మీద కూర్చుంటారు సార్. తాగుతారు ఇట్లా. మాకైతే చాలా ఇబ్బంది పెడుతురు సార్. వెనక చెట్ల కాడనేమో గంజాయి తాగుతారు. చెట్ల కాడ సార్ మీరు ఏంటి సార్ హెడ్ మాస్టర్ మీరు? ఏం సార్ ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి? మీరు కంప్లైంట్ ఏం చేయలేదా? దయచేసి వీడియోలు ఏం పెట్టకండి. ఎందుకంటే తెలుసా, ఎవరిని కూడా మనల్ని లోపలికి రానిద్దన్నారు. మాకు జనరల్గా గవర్నమెంట్ అంటే మనకు మా అధికారి చెప్పింది కదా, మీకు తెలుసా విషయం. నేనేమంటున్నానంటే ఇక్కడ ఇది టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఇట్లే ఉంటుంది. నాకు తెలుసు అనమాట. గవర్నమెంట్ పార్టీలు మీరెందుకు మాట్లాడుతున్నారు సార్? అవసరం లేదు. మనకి ప్రజలు కావాలా, పిల్లల జీవితాలు కావాలా? మీరు రాజకీయాలు ఆగండి సార్. రాజకీయాలు మనం మాట్లాడొద్దు. వాళ్ళని తిట్టాలా,
వీళ్ళని తిట్టాల్సిందే. అట్లే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఎందుకు ఇట్లుంది సార్? మీరు కంప్లైంట్ చేయలేదా పోలీసులకి? పోలీసులు చెప్పినా కానీ అట్లే ఉంటుంది అది. మరి అదే చెప్పండి. పోలీసులకు కూడా అదే ఉంటుంది. పోలీసులు వస్తే ఒక రౌండ్ వేయమంటే ఒక రౌండ్ వేసి వెళ్ళిపోయి అంతే అంతే ఉండరు ఇక, వాళ్ళు ఉండరు ఇక. ఇక్కడ వచ్చి మధ్యాహ్నం పూటనే చెట్ల కింద గంజా తాగుతారు. మరి ఎవరు పట్టుకోవాలి? మధ్యాహ్నమే తాగుతారు. ఇలా కొడితే వెళ్ళిపోతారు, రన్నింగ్ చేస్తారు. ఎంతమంది పట్టుకుంటావు మీరు? వాళ్ళు వెళ్ళిపోయేలా పోలీసులకు ఫోన్ చేయొచ్చు కదా? పోలీసులు చేసినాం కదా, పట్టించినాం కదా, కానీ మళ్ళీ వదిలిపెడతారు. అందరూ తెలుసు, వాళ్ళకి అందరూ తెలుసు. ఇక కామన్ అంతే. ఇక్కడ జరిగిన సంఘటన తెలుసు కదా ఎన్ని జరుగుతున్నాయి. గంజాయి తాగితేనే చిన్న పిల్లలు గంజాయి తాగుతారు. స్కూళ్ళలో కూడా తాగుతారు, వేరే పెద్ద స్కూల్లో కూడా తాగుతారు. ఏం చేస్తుంది చెప్పి అట్లని కాదు. కానీ ఈడ వ్యవస్థ ఎట్టుందో తెలుసా? ప్రజలకు అవగాహన లేదు. ముఖ్యంగా ప్రజలు ఏంటంటే ఎంత చెప్పినా ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు పిల్లలనే పట్టించుకోరు. ఉదయం 6 గంటలకు వదిలిపెట్టే వెళ్ళిపోతారు, పిల్లలు వదిలిపెట్టారు, వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా సరే ఇక్కడ ఉన్న వ్యవస్థ అట్లుందనమాట. అనేది వ్యవస్థ ఈ లొకేషన్ అట్లుంది అంతే. లొకేషన్ అట్లుంది. వాళ్ళ బతుకుదెరువు కోసం వాళ్ళు పోతారు. పని చేయాల్సిన వ్యవస్థలు ఎందుకు పని చేస్తారు? పోలీసింగ్ ఏం చేస్తుంది? ఇంత ఘోరంగా స్కూళ్ళల్లో బీర్ బాటిల్ ఇసిరేస్తా ఉంటే ఒక ఇద్దరు పోలీసులను అవసరమైతే పెట్టాలి ఇడా ఒక 2-3 రోజులు, వారం రోజులు. ఆ పని ఎందుకు చేయరు అన్నది నేను అడుగుతున్నా. పంపిస్తున్నాం సార్ అంటారు. ఒక రౌండ్ వేస్తారు. ఒక రౌండ్ వేసినాక 1 రోజులతో మాకు పెద్ద ఏరియా సార్, మేము ఎంతమంది ఏం చేస్తాం సిబ్బందిని అంటున్నారు. సిబ్బంది ఎడికెళ్ళి చేస్తాం, సిబ్బంది మా పోలీసులు ఎడికెళ్ళి వస్తారు. మాకు నడిచి పొరగాలకు గుచ్చుకుంటలేవు సార్ పిల్లలకి. నేను ఫోటోలు కూడా తీసిన సార్, వీడియోలు కూడా తీసి పెట్టినా. మెట్ల కాడ తీసి తాగి ఇంక ఇది నయం. ఇంకా పైకి ఎక్కినాక పైన అది తాగిన తర్వాత 1-2 చేసిపోతారు. అక్కడ మెట్లు ఎట్లా ఎక్కుతారంటే కిటికీల కొంటే ఎక్కుతారు అన్నట్టు. అంటే నేను ఎంత నరకం ఉంటుంది సార్? అంటే ఒక హెడ్ మాస్టర్ గా మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు చూసి ఓపిక నశించింది అన్న. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు సార్? 8 years అవుతుంది. అవన్నీ చేయించిన మోటార్ ఎత్తుకపోయారు. ఆడ 20,000 రూపాయల మోటార్ ఎత్తుకపోయారు. 4 మోటార్ ఎత్తుకపోయారు. పైపులు వల్ల కొట్టేశారు, కుర్చీ ఎత్తుకపోయారు. అంటే రూముల వల్ల, డోర్లు వల్ల కొట్టారు. రకరకాలు అవుతాయి. అన్ని మనము ఖర్చు పెడుతున్నాము, చేపిస్తున్నాం. మళ్ళీ ఈ రోజు మళ్ళీ 4 తాళాలు ఇంకొచ్చిన. ఎంతమంది టీచర్లు ఉన్నారు సార్? 8 మంది ఉంటారు. పిల్లలు ఎంతమంది? 300 మంది. 300 మంది పిల్లలు ఉన్న స్కూల్ ఇది. అవును. అదే నేనేమంటున్నా అంటే పెద్ద ఇది ప్లేస్ ఎక్కువ ఉన్నందుకు ఇబ్బంది అవుతుంది అంతే. మనకు ప్లేస్ ఎక్కువ మనం కాపాడినాం. అప్పట్లో అలే ప్లేస్ పోకుండా మనం మాది నాదంటే కాపాడినాం మనమే. ఎందుకంటే అది గవర్నమెంట్కి ఉండాలి, మనకు అందరికి పిల్లలు అని చెప్పి అలా అది చేసినాం. వాష్రూమ్స్ పైన కప్పులు కూడా లేవు. దానికి కప్పులు ఉండవు. దానికి లోపల దానికే ఉంటుంది. యూరినానికి ఏముండదు, కప్పు ఏముండదు. అట్లా. ఏమమ్మా ఎట్లా నడుస్తున్నారు? ఇక్కడ ఇబ్బంది అవుతుందా లేదా? ఎట్లా నడుస్తున్నారు? ఇక్కడ గాజులు గుచ్చుకోపోతలేవు? గుచ్చుకుంటున్నాయా? రక్తం వస్తుందా? మరి అమ్మకి చెప్పలే? ఏమన్నారు? అయితే అవి అట్లనే అయితే అంటారు. అయ్యో, ఇక్కడ వచ్చి తాగుతుంటారా? సీసాలు పలగొడతారు. రాత్రి కూడా వస్తారు. వెళ్ళిపోగానే వస్తారు. 3:30 తర్వాత గేమ్ ఆడనికి వస్తారు. చాలా కంట్రోల్ చేసినాం. వద్దురా ఆడకుండా మీ పిల్లలు మనోళ్ళు అంతా మనమేరా నాయన, మన పిల్లలు మంచిగా అంటే పిల్లలు ఆడతారా? రాళ్ళు నిలబెడతారు, రాళ్ళు లేచిపోతారు, అట్లే పెట్టిపోతారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? పైకి ఎక్కుతారు సార్. మళ్ళీ సాయంత్రం ఆడుకుంటే ఏం చేస్తారు? సరే సార్, ఓకే. ఇప్పుడు మాకు మీరు దేవసేన గారి పేరు గుర్తు చేసారు కాబట్టి ఆమె గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు దేవసేన గారు ఇప్పుడు స్కూల్ని విజిట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దేవసేన గారు, మేము అందుకే అన్నాం కదా, ఆయన పృథ్వీరాజ్ అన్నారు మీరు దయ్యాల సేనకు ప్రతినిధి కావద్దండి, మీరు దేవసేన గారు ఇప్పుడు ఈ స్కూల్కి రావాలి. దేవసేన గారు ఈ స్కూల్కి ఎందుకు రావద్దు? మేము లోపలికి 100% స్కూల్కి వస్తాం. ఇంత ఘోరంగా బీర్ బాటిళ్ళ మధ్యలో పిల్లలు చదువుతూ ఉంటే ఏం నడుస్తున్నట్టు ఇక్కడ? మరి మీరేం పాఠశాల డైరెక్టర్గా పనిచేస్తున్నట్టు? చూడండి, పిల్లలకి కనీసం చెప్పులు కూడా లేవు. ఇగో ఇది స్కూల్ ఎంట్రన్స్ అండి. ఇది క్లాస్ రూమ్కి వెళ్ళి ఇక్కడ చూపి ఇవన్నీ బీర్ బాటిల్సే. మన జవహర్ నగర్లో కూడా ఒక స్కూల్ చూసినాం. ఏమమ్మా చెప్పులేవమ్మా? చెప్పులేవి? చెప్పులు లేవు. ఎందుకు లేవు? ఎవరు ఇయ్యలే? సార్ ఇయ్యలేదు. అమ్మ నాన్న కొనియలే చెప్పులు? కొనియలేదా? మరి ఇక్కడ అన్నీ ఇవి ఉన్నాయి కదమ్మా, గాజులు కుచ్చుకపోతలేవు? అమ్మా కుచ్చుకపోతున్నాయా? మరి చెప్పులు లేకుండా ఎందుకు తిరుగుతున్నావు? అయ్యో, పుస్తకాలు ఇచ్చిరా? ఇయ్యలే. ఏ క్లాస్ అమ్మా? సెకండ్. నువ్వు? నువ్వే క్లాసు? ఫస్ట్ క్లాస్. నువ్వు? చెప్పులు ఏమైనాయి? చూడండి, ఇట్లాగే తిరుగుతున్నారు పాపం పిల్లలు. ఆయమ్మ మాట్లాడింది.
సిచ్యువేషన్ చూడండి బాబు జరుగు. ఇగో ఇది స్కూల్ అంటాడు ఎవడన్నా. స్కూల్ ఎంట్రన్స్లో సిగరెట్ ప్యాకెట్లు, మాణిక్ చందులు, గుట్కా ప్యాకెట్లు. ఆ. ఆ. చూడండి మొత్తం ఇవే, ఎక్కడికక్కడ బీర్ బాటిల్సే. చూడండి ఒకసారి. ఇది నాకు తెలిసి బార్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇక పిల్లలందరినీ వేరే దగ్గరికి తీసుకుపోయి కేసీఆర్కి చెప్పి ఇక్కడ మంచిగా పర్మిట్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసి మంచి మంచి డాన్సులు పెట్టి ఇక్కడ పెడితే మస్తు ఆదాయం వస్తుంది. 2600 షాపులలో +1 ఒకటి యాడ్ చేయొచ్చు. ఇది ఏ స్కూల్ అమ్మా? ప్రైమరీయా? అంగన్వాడీ. ఎట్లా అమ్మా ఇంత ఘోరం? సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు నీళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మాకు బాత్రూమ్కి ప్రాబ్లం అవుతుంది. మాకు ఈడ మాకైతే అవన్నీ తాగబోతలు మొత్తం గంజాయి తాగేటోళ్ళు వెనకాల ఇక్కడ సీసాలు పలగొట్టి పడిపోతారు. ఎంతకన్నా ఊకాలి, ఎంతకన్నా చేయాలి మేము. పిల్లలు మా తన 30 మంది 35 మంది పిల్లలు మా తన పిల్లలు 30 మంది నా కాడ స్కూల్. నేను హెల్పర్, మా టీచర్ బయట ఈడ మీటింగ్ పోయింది. అయితే సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్లో. మాకు చంపిపోవడం కూడా చాలా భయం అవుతుంది. ఎంతమంది చేస్తున్నా అంటే మీకు చంపిపోతాం, ఆడ రాళ్ళు పెడతారు, ఇవి చేస్తారు, గంజాయి తాగుతారు, వేరే చెట్టు ఉంది ఆడ మొత్తం ఇవి ఉన్నాయి. కానీ ఎవరు పట్టించుకుంటారు సార్? వస్తారు ఇప్పుడు తీసుకుని పోతారు, చేస్తాం, సీసీ కెమెరా పెడతాం, ఇవి పెడతాం, పెడతాం అంటారు. కానీ ఎవరు ఏం పెడతారు సార్? మాకు చాలా కాళ్ళను పిన్న కింద పడి బిందెలు నీళ్ళు లేకుంటే మాకు ఈడ నీళ్ళు లేదు. మాకు 2 అంగన్వాడీ ఈడ మాకు నీళ్ళు లేకుంటే మేము నీళ్ళు ఎత్తుకొచ్చి మేము వంట చేస్తున్నాం సార్. మేము ఒక్క బిందెతో నీళ్ళు వంట అయిపోయింది సార్. ఆందోళన చేసినట్టు మీ పైసలు వచ్చినాయా? మాకు పైసలు లేదు, ఏం రూపాయలు లేదు. మాకు 7,800 మాకు జీతం. పొద్దుగాల 8:30కి వస్తే సాయంత్రం 4 గంటలకు పోతున్నాం. ఈ జీతం కోసం మేము ఈ పిల్లకి ముడ్డి కడుతున్నాం, బాత్రూమ్ కూర్చుంటాయి అన్నిటికీ. మేమంతా ప్రతిదానికి వంట, పాలు, గుడ్లు, తల్లికి, బిడ్డలకి అందరికీ మేము పెడుతున్నాం సార్. మాకు జీతం తక్కువ, పని ఎక్కువ. ఇది ఒక పద్ధతేనా? సిగరెట్ ప్యాకెట్, సిగరెట్, బీరు ఇక్కడే కూర్చొని తాగుతారు. ఈ మొత్తం పొద్దుగాల వచ్చి చూస్తే మొత్తం అవే. మా బాధ వెనకాల మొత్తం చుట్టూ అవే. ఎవరైనా చెప్తారంటే కంప్లైంట్ ఇస్తా, నిన్ను చంపేస్తా, అంతే చిట్టుకి పడి కొడతాడు. ఏంద్ర అట్లా ఇస్తావు? స్కూల్ చుట్టూ మొత్తం, స్కూల్ చుట్టూ మొత్తం. సో ఇవన్నీ ఎక్కడికక్కడ మనకి బీర్ బాటిల్, ఒక నిమిషం అన్న, బీర్ బాటిల్లే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఒక్క నిమిషం అన్న. సో ఇవన్నీ బెల్ట్ షాపులేనా అమ్మా? ఇవన్నీ అసలు చెప్పులు లేకుండా ఈడ తాగుతారా? ఇక్కడ ఇప్పుడు ఆడ తాగిర్రు, ఈడ వలసిపోయారు. ఇక్కడ మేము ఆడ కిటికీలు చూస్తే మా తల్లి చూసి ఈడికి వస్తారు. ఇప్పుడే చెట్టు కింద గంజాయి తాగుతారు. సో ఇది స్కూలా ఏమనాలి దీన్ని? ఒకడేమో మన ఊరు మనబడి అంటాడు. ఇది స్కూల్, ఇదంతా కూడా స్కూల్ ల్యాండే. ఒక్కసారి మనం గమనించవచ్చు. ఇది మొత్తం అడ్డా. సో ఇట్లా స్కూల్లో చెట్టు కింద ఈ మొత్తం గాంజాకి అడ్డాగా మార్చి ఇట్లా చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం చూడవచ్చు.
చూడండి అసలు కనీసం లోపలికి కూడా అడుగు పెట్టడానికి అవకాశం లేదు. మొత్తం ఇవన్నీ గాంజా అడ్డాలుగా మార్చేది. ఇవన్నీ ఇది స్కూలు, చిన్న చిన్న పిల్లలు ప్రైమరీ స్కూలు. దీని వెనకాల ఈ రూమ్లన్నీ, బాత్రూమ్లన్నీ, ఈ పాత బిల్డింగ్, ఈ రూమ్స్ అన్నీ కూడా గాంజాకి అడ్డాగా మారుస్తున్నారు. ఎంత ఘోరం చూడండి, సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో. రండి ఒకసారి. ఏంటి సిచ్యువేషన్ అసలు? ఏంది ఇది? స్కూల్ అంటారా అండి? ఇంత పెద్ద స్కూలు, 300 మంది పిల్లలు ఉన్నారట. ఇంత ఘోరంగా ఉన్నది రగన. ఈ స్కూలే కాదు రగన, అన్ని స్కూల్స్ చూద్దాం మనం, ఎట్లా తయారైన స్కూల్స్. అసలు డెవలప్మెంట్ అంటే ఏంది? స్కూల్లో వ్యవస్థ మంచిగా ఉంటేనే కదా అందరు డెవలప్ అయ్యేది. ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నారు కదా, మరి ఏడురు ఈ పిల్లలకి ఏం కావాలి? ఎడ్యుకేషన్ కావాలంటే ఇట్లా నా స్కూల్లో ఉండాల్సిన పరిస్థితి. మనం గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నాం, పొద్దున్న లేచి రాత్రి వరకు అందరు పాఠాలు చెప్తారు, అందరు లీడర్ లెక్చర్లు ఇస్తారు, గట్టి లెక్చర్లు ఇస్తారు. కేసీఆర్ అయితే లెక్చర్ ఎవడిగాడు దేశం మీద. సో ఇది మన వ్యవస్థ, స్కూల్లో వ్యవస్థ. నీకు అర్థమైంది కదా, ఎన్ని బాటిల్స్ ఉన్నాయి, ఎన్ని చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి, ఎవడెవడు ఏడాడు దుంకుతుండు, ఏమేమి గంజా అడ్డాలు ఉన్నాయి. ఇది స్కూల్ వాతావరణం నందనవల్ల ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలా. మనం ఏదైతే గొప్పగా డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నాం చూసినావా, ఇదే మన డెవలప్మెంట్. ఎల్బీ నగర్లో ఉన్న డెవలప్మెంట్ ఇది రగా నాకు అడుస్తున్నది. ఈ పిల్లలు రేపటి పౌరులు, వీళ్ళే రేపు సైంటిస్టులు కావాలని మనం అనుకుంటుంటే వీళ్ళని ఈయనే అనిచేస్తున్నారు. ఇది జరుగుతున్నది. విద్యా వ్యవస్థ మనం అందరం కోరుకునేది ఏంటి? విద్యా వైద్యం. పిల్లలంతా చుట్టుపక్కల కారణాల నుంచి వాళ్ళ అమ్మ నాయన పొద్దున్న లేచి కూలి పని, నాలుగు పని చేసుకొని వివిధ జిల్లాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితులు ఈ విధంగా తయారైనాయి. ఎవరికి చెప్తా అని చెప్పి మన ఊరు మన బడిలో ఇచ్చింది ఉందా? ఇది బాగున్నావు అమ్మా? ఎవరు చేయరగొట్టిరమ్మా? మాట్లాడుతుంది. ఏమైందమ్మా? ఈడెందుకు తాగుతున్నారు అన్నందుకు చెయ్యి ఇట్లా తీసేస్తే 4 నెలలు పని చేయాలి చేయడం. అంటే ఇట్లా వాసింది, ఇదంతా వాసి బొక్క పైకి వచ్చేసి వాసింది. ఏం పని చేయరాలేదు, కట్టుకొని తిరిగిన 4 నెలలు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన, పోలీసులు ఏం పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. ఇక్కడ రోజు పొద్దున్న మేము వచ్చేసరికి బీర్ సీసాలు, ఆడ క్వార్టర్ సీసాలు, పాన్ పరాకులు నాలుగు ఆడనే ఉమ్మిస్తారు. ఈడ వీడియో తీసిన నేను, గంజాయి తాగుతుంటే 4 గంజాయి తాగుతున్నారు. 3 వీడియోలు తీసి పెట్టిన, రాచకొండ పిఎస్కి పెట్టిన, డైరెక్ట్ కేసు బుక్ చేసిరు. కానీ ఏం లాభం? ఏం లాభం లేదు. అందరూ రాజకీయ నాయకులు వస్తున్నారు, నెలకు ఒకరు వస్తున్నారు. రాజకీయ నాయకులు వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, పోతున్నారు. అంతేగాని నేను రాజకొండ, నా ఫోన్ పోయింది, అది రాజకొండ కేసు పెట్టినా, కేసు కూడా పట్టించుకునేటోళ్ళే లేరు. 2-3 సార్లు ఫోన్ చేసిన, కానీ ఏం పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. చెప్తున్నా కదా, 2 నెలలకు ఒకసారి ఒక రాజకీయ నాయకులు వస్తున్నారు, ఇట్లనే గుంపు వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, పోతున్నారు. కానీ సమస్య అయితే పరిష్కరిస్తలేరు. మాకు ఏ సమస్య? వాటర్ సమస్య ఉంది, వాష్రూమ్ సమస్య ఉంది. ఇప్పుడు గోడలు ఇప్పుడు లాకేస్తాము, దానికి లాభం ఏముంది? లాకేస్తే గోడలు దుంకొస్తున్నారు. కాబట్టి మాకు అన్ని సమస్యలు ఉన్నాయి. కానీ అమ్మాయిలు వాష్రూమ్స్ కూడా సరిగా లేవు. అగో సార్ వాళ్ళు బోరేసి అండ్లకు పెడుతున్నారు. అంగన్వాడికి అయితే వాటర్ లేదు, వాష్రూమ్ లేదు, ఏం లేదు. పైప్ లైన్ ఇక్కడి నుంచి వేసినాం, మొన్న పైప్ లైన్ ఉంది, ఒక కలెక్షన్ కలిపితే అయిపోతుంది. పైప్ లైన్ వేసినాము, అక్కడి నుంచి అక్కడ దాకా పైప్ లైన్ ఉంది, ఒక్క కలెక్షన్ కలపాలి. ఆ రోజు అసలు ఆ డబ్బాలు తీపియాలి, మొత్తం అదే. మీరు ఇక్కడేనా అండి? ఎవరేవా డబ్బాలన్నీ? ఇప్పుడు డబ్బాలు అంతా స్థానిక మా బస్సులో ఉన్న వాళ్ళే సగం మంది. ఇప్పుడు మేము 6 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం దానికోసం. అయితే వాళ్ళు ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ఒక గట్టిగా యాక్షన్ తీసుకోమని చెప్పి 10 రోజులు బంద్ చేయించారు. వీళ్ళంతా ఒక 200 మంది కంప్లైంట్ మళ్ళీ సుధీరణ కాకపోతే మేము ఎట్లా బతకాలి, మా బతుకుతారే అని చెప్పేసి ఆ డబ్బాలు వేసుకున్న వాళ్ళకి ఒకళ్ళకి రైతు బీమా వచ్చింది, దళిత బీమా వచ్చింది, సబ్సిడీకి నీకు టాటా ఏసీ తీసుకున్నారు అందరూ. అది కూడా చేసుకుంటే మళ్ళీ బెల్ట్ షాప్ మాత్రం ఇచ్చి పెడతారు వాళ్ళు. ఇప్పుడు ఈ బస్సుకి వాంబేకాలి నందనానికి ఒక అది మన ఎంట్రన్స్, అది పెద్దమ్మగుడి కమాన్. ఆ కమాన్ లోపల రాగానే మొత్తం డబ్బులే మందు షాప్. చుట్టాలు రావాలన్నా కానీ అరే మీ బస్సుకి రావాలంటే కొద్దిగా సగం మంది ఉన్నారు, మొత్తం బెల్ షాప్లో ఉన్నాయని చెప్పేసి. సో మీరేమైనా చేయాలి కదా దీని మీద? అపోజిషన్ పార్టీలు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు పోతున్నారు తప్ప ఏం లేదు కార్యాచరణ. మేము చాలా రెగ్యులర్గా చెప్తాం రగన్న ఈ విషయంకి, అంటే పట్టించుకుంటూ లేరు. ఏదో మనం చెప్తున్నాం కదా ప్రతిపక్షంగానే చూస్తున్నారు తప్ప ప్రతిపక్షంలో చెప్పినది కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి కదా. ఎప్పుడైతే కన్స్ట్రక్టివ్గా మేము క్రిటిసైజ్ చేస్తుంటామో ఆ క్రిటిసిజాన్ని కరెక్ట్ పాజిటివ్గా ఉంటే ఇంప్లిమెంట్ చేయండి, లేకుంటే చేయకండి. ఇట్లాంటివి కూడా చేయకుండా ఉంటే ఇంకేం చేయాలి చెప్పండి? ఏం చేస్తారు వీళ్ళందరూ?
ఎందుకు నాయకులు కావాలి మనందరం కూడా? ఇంత ఇంత పెద్ద స్కూళ్ళని ఎంత నీట్గా డెవలప్ చేసుకోవాలి, నీట్గా చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది, ఒక కాలేజ్ తీసుకురావాలి, దీంట్లకు కాలేజ్ ప్రమోట్ చేయాలి. ఇవన్నీ ఏవి ప్రమోట్ చేసే అవసరం లేదు వీళ్ళకు. ఓన్లీ చెప్పుకోవడానికి మేము ఏదో డెవలప్ చేసినామని మాట్లాడుతుంటారు. సో ఇది వాస్తవ పరిస్థితి. ఇప్పటికైనా ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి ఒక్కసారి ఇక్కడికి రావాలా. ఆమె పాఠశాల డైరెక్టరు దేవసేన గారు, మీరు ఇట్లాంటి దయ్యాలన్నీ ఇలా తిరుగుతూ ఉంటే మీరు ఈ స్కూల్కి వచ్చి ఒక్కసారి చూడాలా. ఎంత ఘోరం అండి, ఇంత ఘోరం ఉంటుందా? చిన్న చిన్న పిల్లలు ఉన్న ప్లేస్లో కాళ్ళు బీర్ బాటిల్ మీద నడుస్తూ ఉన్నారు. ఏం దారుణం ఇది? ఎక్కడ పోయినా నీ మన ఊరు మనబడి 7,289 కోట్లు ఖర్చు పెడుతున్నా అన్నారు కదా. ఆ స్కూల్ ఆ పరిధిలో ఈ స్కూల్ కూడా వచ్చిందని అంటున్నారు కదా. మరి ఏది? నువ్వు బిల్డింగ్లు కట్టుడు కాదు, అసలు పిల్లలు అడుగు పెట్టలేకపోతున్నారు కదా. చాలా దారుణం, చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. మీ పిల్లల జీవితాలు ఏ రకంగా నాశనం అవుతున్నాయి అన్నది గ్రహించాలి. కెమెరామెన్ మోయినుద్దీన్తో రఘు, మన తొలి వెలుగు.